గారు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద చర్చ అది. ఎందుకంటే సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షుడి మీద కామెంట్ చేస్తారు, సిఎల్పి నాయకుల మీద కామెంట్ చేస్తారు. సరే మీరు ఏదో క్రమశిక్షణ నోటీసులు పంపిస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేశారు, అసలు దాని శాంటిటీ అంతా ఇచ్చేవాళ్ళు ఎవరనేది పక్కన పెడితే పిసిసి కార్యవర్గ భేటీ జరిగిన రోజునే ఒక షాకింగ్ న్యూస్, ఉత్తర సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు వీళ్ళందరూ 15వ తారీఖు ముహూర్తం పెట్టుకున్నారు కార్యక్రమానికి. సరే వాళ్ళు ముహూర్తం పోవాలని నిర్ణయించుకుంటే ఇప్పుడు ముహూర్తం పెట్టుకుంటారు, వాళ్ళ వ్యక్తిగత అంశం కింద వస్తుంది అది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీని వదలాలనుకున్నారు, ఇంకో పార్టీలో చేరాలనుకున్నప్పుడు డెఫినెట్ కారణాలు వెతుకుతారు. వాళ్ళు పిసిసి మీద ఆరోపణలు చేస్తారు, సోనియా గాంధీ మీద ఆరోపణలు చేస్తారు, మా పార్టీ మంచిది కాదంటారు. వాళ్ళు ఈ రకమైన ఆలోచనతో వాళ్ళు పోవాలనుకున్నప్పుడు తప్పదు. అయితే మేమంటారు అంటే వీళ్ళు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ పోదు అంటున్నారు. ఎందుకంటే మరి వీళ్ళు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలే. వీళ్ళు మా పార్టీ ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇప్పుడు చెప్పేది పోయేవాళ్ళు పోవచ్చు అనే ఒక వాళ్ళు ఎవరు ఆపలేరండి, పోయే వాళ్ళు ఎవరు ఆపుతారు? పోయే వాళ్ళని ఎవరు ఆపలేరు. నిన్న మీరు పెట్టుకున్న మీటింగ్ కాదు, నిన్న మీరు పెట్టుకున్న మీటింగ్ ఉద్దేశం ఏంటి? అసలు గతంలో మీరు చెప్పింది ఏంటి? పాత నాయకులను కూడా మాట్లాడి మళ్ళీ తీసుకురావాలని సీనియర్ నాయకులు చెప్పిన పరిస్థితి, పార్టీని బలోపేతం చేసుకోవాలి పునాదుల నుంచి అంటే దానికి క్వైట్ ఆపోజిట్. వాళ్ళు పొమ్మని చెప్పారు, పార్టీ నుంచి వదిలి పార్టీ వెళ్ళిపోమని ఎవరు చెప్పరు. వాళ్ళకు బాధ్యత ఉంది. ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ అయ్యారు మా పార్టీ నుంచి. పూరని అనుకుంటాం ఆయన ఒక స్థాయి ఉంది. ఓపెన్ గా చెప్తున్నారు ఆయన చిరకాల కోరిక మంత్రి అవడం అని చెప్పి. ఆయన కోరికలు ఉంటాయి, మరి ఆయన కోరికలు ఉంటున్నప్పుడు మేము చేయగలిగేది. ఆయన కోరిక ఉన్నప్పుడు తప్పకుండా పోతాడు, మేము ఆపు తాగుతాడా? కాబట్టి వివేక్, వినోద్ వీళ్ళు అనేది వార్తలు వచ్చినాయి. వాళ్ళు కూడా వెంకటస్వామి గారు కొడుకులు. వాళ్ళు వెంకటస్వామి గారు చివరి శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కాంగ్రెస్ కు కట్టుబడిన వ్యక్తి. మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీతోనే పైకి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీతోనే ఎంపీ అయ్యండి, ఆయన కాంగ్రెస్ పార్టీతో మంత్రి అయ్యాడు. మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి వాళ్ళు పార్టీని ద్రోహం చేసిపోతాం అనుకున్నప్పుడు కారణాలు వెతుకుతారు డెఫినెట్ గా. దానికి మేము చేయగలిగేది అంటే ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు వచ్చి బుజ్జగించినా, జానారెడ్డి గారు చెప్పినా, లేకపోతే ఉత్తమ్ కుమార్ చెప్పినా, లేకపోతే కొప్పుల రాజు ఆయన వచ్చి చెప్పినా ఎవరు ఆగేదైతే లేదు. వెళ్తారు, మీరు ఎవరిని ఆపే పరిస్థితి లేదు. ఆపే పరిస్థితి అది కాదండి. వాళ్ళు పోవాలనుకుంటే ఆపలేమని నేను చెప్పదలుచుకున్నది అది. వాళ్ళు పోవాలని నిర్ణయం చేసుకుంటే ఎవరు కూడా ఆపలేరు. కారణం ఏంటో వెతుకుతున్నారు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనేది ఏం లేదు, వాళ్ళ స్వార్థం అది. జైపాల్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీకి భవిష్యత్తు మీద అనుమానాలు ఉన్నాయంటారా? పార్టీ భవిష్యత్తు వాళ్ళకి అనుమానాలు ఉండొచ్చు, వాళ్ళ పార్టీలో వాళ్ళకి భవిష్యత్తు లేదని అనుమానాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ పార్టీకి భవిష్యత్తు ఎప్పుడు ఉంటుంది? పార్టీకి ఒకసారి ఓడిపోయినంత మాత్రం భవిష్యత్తు కోల్పోవు పార్టీలు. పార్టీలో వాళ్ళకి భవిష్యత్తు లేదని వాళ్ళు అనుకుంటుండొచ్చు, కానీ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అక్కడనే తేడా మనం తెలుసుకోవాలి మనం. కాబట్టి వాళ్ళు ఉంటే కూడా పార్టీ గెలవలే. మరి ఈ పార్టీలో వాళ్ళు ఉంటే కూడా పార్టీని గెలిపించి అధికారాలకు వాళ్ళు ఏం తెలియదు. కాబట్టి పార్టీ అనే సందర్భంలో ఓ రాజకీయ వ్యవహారంలో అధికారం తీసుకొస్తే పార్టీ గెలిచింది కాదు. ఈ వ్యక్తులు ఇప్పుడు ఈ పార్టీకి వెళ్ళిపోతే పార్టీ రేపు ఓడిపోద్ది అనేది కాదు. అక్కడ పార్టీని కాపాడుకునే కార్యకర్తలు, నాయకులు పోతుండొచ్చు, వాళ్ళ అవసరాలకు పోతుండొచ్చు, వాళ్ళ బిజినెస్ నాయకత్వం మీద కాన్ఫిడెన్స్ లేదు, కాన్ఫిడెన్స్, వాళ్ళ స్వార్థం మీద వాళ్ళ నమ్మకం ఎక్కువ. వాళ్ళ స్వార్థం కాబట్టి నాయకుల మీద కాన్ఫిడెన్స్ కాదు అక్కడ. అందరికి తెలిసిన విషయం. వాళ్ళ స్వార్థం ఉంది, వాళ్ళ వ్యాపార వ్యవహారాలు. ఇప్పుడు ఆయన మంత్రిగా చిరకాల కోరిక అన్నాడు, మంత్రి కావాలని. మీరు స్పష్టంగా నన్ను అడిగితే చిరకాల కోరిక పార్టీ వదిలిపెట్టిపోతాడు. నాయకత్వం మీద నమ్మకం లేదని అంశం ఎక్కడ వస్తుంది? అక్కడ నాయకత్వం మీద నమ్మకం లేని అంశం ఎక్కడ వస్తుంది? నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నాయకత్వం మంచిది కాదని చెప్పి. అంటే మీ పార్టీ నాయకుల బలహీనతల్ని అధికార పార్టీ ఈ పార్టీ మార్చే వాళ్ళ బలహీనత, అది పార్టీ బలహీనత కాదు. అది ఎవరైతే పార్టీ మార్చాలనుకుంటున్నారో వ్యక్తులు, అది వ్యక్తుల బలహీనత, పార్టీ బలహీనత కాదు. అది వాళ్ళ స్వార్థం. అది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి చాలా మంది పోయినండి, చాలా మంది వచ్చారు. కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు. నేను ఎంతసేపు ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఒక ఎజెండా పెట్టుకున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళని ఎన్నికల ముందు కానివ్వండి తర్వాత కానీ వెళ్ళిపోయిన వాళ్ళని మాట్లాడి వెనక్కి తీసుకొద్దాం అనే ప్రోగ్రామ్ అనుకున్నాక అసలు అది జరగడం అనేది పక్కన పెట్టండి. ఉన్న వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకా పార్టీ కేడర్ నిర్వీర్యం. టీఆర్ఎస్ పార్టీ కూడా అత్యంత దుర్మార్గంగా, దారుణంగా ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐగా ఎర్రజెండా పార్టీ ఎమ్మెల్యేని కూడా తీసుకుంటారు. రవీంద్ర కుమార్ టీఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ఎవరు ఎప్పుడూ చేయనంత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీగా అది దానికి రికార్డు ఉన్నది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అందరి నాయకులను గుంజుకొని, అందరి నాయకులను తీసుకొని మా పార్టీలకు సమస్యలు సృష్టిస్తామనుకుంటారు. పార్టీ సమస్యలు సృష్టిస్తామనుకుంటారు, కానీ రేపు సమస్యలు వాళ్ళే పడబోతున్నారు. అన్ని పార్టీలను గెలిచి ఈ మందినంతా వాళ్ళ పార్టీలకు తీసుకొని సమస్యలు వాళ్ళే కొని తెచ్చుకోబోతున్నారు రేపు. ఇవాళ కాకపోతే రేపు మీకు తెలుస్తుంది. ఎందుకంటే మా పార్టీకి వెళ్ళిపోతే మేము కొత్త క్యాడర్ తయారు చేసుకుంటాం, మాకు టైం పట్టొచ్చు. పార్టీకే ప్రమాదం. రాజకీయ పునరేకీకరణ లేకపోతే తెలంగాణ సమాజంలో ఆకాంక్షించే శక్తులన్నీ ఒక దగ్గర ఉండాలని ఆయన చెప్తున్నారు. కానీ రికార్డుల కోసమైనా లిమ్కా బుక్ ఆఫ్ గిన్నెస్ రికార్డులో మొత్తం నాయకులు అందరినీ తీసుకుని రేపు ఇబ్బందులు పడే అవకాశం స్థానం ఇవ్వచ్చు. ఏ రికార్డుల గురించి మీరు అనుకున్నా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఏంది, తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం గురించి ఏమి మనమంతా ఏకీకరణం కావాల్సిన ఉన్నవాళ్ళు సరిపోరా బంగారు తెలంగాణ కోసం? వినండి, మీరు క్వశ్చన్ చేస్తారంటే నాకు డౌట్లు కూడా నేను అడిగితే అందరికి జనాలు కూడా ఉన్న వాళ్ళతో పాటు
మేము కూడా ఈ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు అవుతామని చెప్పేసి వస్తామని వాళ్ళని మేము ఎందుకు ఉంటామండి. ఇప్పుడు అటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇందాక ఉమేష్ అన్నారు దుర్మార్గంగా చేస్తారంటే టీఆర్ఎస్ అవసరం లేకుండా చేస్తున్నారు కదా సార్, అవసరం లేకుండా మీరు పార్టీలను చీల్స్తున్నారు అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని చీల్చాలన్నటువంటి ఒక ఆలోచన మీరు చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకుంటారు. 11 మంది ప్రజలు మీకు సరైన సమయంలో తీరుతుంది. ఉమేష్ 11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆ రోజు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ లో తీసుకోలేదు. రికార్డు తీయండి. మేము కాంగ్రెస్ కండవాళ్ళలో కప్పలే. వాళ్ళు మీ పార్టీతో విభేదించి వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళు వేరే కూర్చుంటామని ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. కప్పిరు తప్ప ఏ ఎమ్మెల్యే కండువా కప్పలే. మీలాగా ఎంపీలకు ఎమ్మెల్యేలకు మేము కండువాలు కప్పలే. మీరు వాదించినట్టు ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆనాడు మీరు ఒక చేసి మొదలు పెట్టిన మీరు ఈనాడు నీతులు టార్గెటెడ్ మేము ఎవరిని తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు చెప్పారు కదా, ఆయనే చెప్పారు ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు ఉన్న వాళ్ళ కోరికలు అన్ని కోరికలు తీర్చాలంటే ఏ రాజకీయ పార్టీ కూడా అన్ని కోరికలు ఉన్న కోరికలు తీరలేరు. ఆయన కోరిక ఉండొచ్చు, ఆయన కోరిక ఉండొచ్చు, రావచ్చు. సరే కోరిక తీరుస్తారా తీరమని తర్వాత వచ్చిన తర్వాత మిమ్మల్ని అధికారం చేసినటువంటి వాళ్ళు మీ టీఆర్ఎస్ నాయకులను మీరు ముంచి మీరు పక్క పార్టీ నాయకులకు పదవులు ఇస్తున్నారు. దిగజారు రాజకీయం అర్థమవుతుంది. అధికారం చేసిన వాళ్ళను గంగలు కలుపుతారా మీరు? టీఆర్ఎస్ నాయకులకు ఇవ్వరా? కాంగ్రెస్ నాయకులు దొరికినారు పదవులు ఇవ్వడానికి? అడుగుతారు. టీడీపీ నాయకులు దొరికిరా మీకు పదవులు ఇవ్వడానికి? వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీలో వచ్చిన సమస్యల్లో మీరే పడబోతున్నారు. అవకాశాలు సమస్యల మీరే పడబోతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ నాయకత్వం మీద విశ్వాసం కోల్పోవడం, మరొక వైపు తెలంగాణ రాష్ట్ర సమితి విలువలకు అంటే బంగారు తెలంగాణ పేరుకు మాట్లాడుతున్నారు కానీ విలువలకు తిలోదకాలు ఇచ్చే రాజకీయాలు నడుపుతా ఉన్నారు, ప్రలోభ పెట్టే రాజకీయాలు నడుపుతా ఉన్నారు. ఈ రెండు అంశాల ఆధారంగా ఇవాళ కాంగ్రెస్ గానీ తెలుగుదేశం నుంచి గానీ ఈ వలసలు అనేటువంటిది స్పష్టం. సో బీజేపీ ఇందులో కొంత రాజకీయంగా లాభపడే పరిస్థితి ఉందేమో కదా. కాంగ్రెస్ ఒకవేళ నిర్వీర్యం అయితే కనుక ఈ వలసల ద్వారా మీరు అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారు 2019లో. చాలా స్పష్టం. అనేక కుంభకోణాల మయమైనటువంటి పార్టీని కాంగ్రెస్ ముక్త భారత్ అని నరేంద్ర మోడీ గారు ఎన్నికలకు ముందే, సార్వత్రిక ఎన్నికలకు ముందే పిలుపునివ్వడం. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పోటీ చేసిన రాష్ట్రాల్లో అధికారం కోల్పోతుంది. మొన్నటికి మొన్న 2 రాష్ట్రాల్లో అధికారం, అస్సాం గానీ కేరళ గానీ అధికారం కోల్పోతుంది. అంతకుముందు హర్యానా, ఈ రకంగా ఢిల్లీ, ఈ రాష్ట్రాలు అన్నింటిలో కూడా అధికారం. అస్సాంలో మేము వచ్చిన, హర్యానాలో మేము వచ్చిన. ఇప్పుడు తెలంగాణ టార్గెట్ చేశారు బీజేపీ, తెలంగాణ టార్గెట్ చేశారు. 15 ఏళ్ళు మేమే గవర్నమెంట్ 5 స్థానాల నుంచి 5 స్థానాల్లో గెలిచినా అడుగుతున్నా. ఢిల్లీలో గెలిచినా మీరు? ఢిల్లీలో గెలిచినా మీరు? దుర్గాప్రసాద్ గారు ఒకవైపు తెలంగాణ తెలుగుదేశం శాసనసభ పక్షం విలీనం అయిపోవడం, వైసీపీ విలీనం అయిపోవడం. ఒక నిమిషం అండి. సో బీజేపీ అధికారంలోకి వస్తామని ప్రయత్నం చేయడం, కాంగ్రెస్ వలసలు, ఏం జరుగుతుంది మరి? తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కూడా మీరు అందరూ భేటీ అవుతున్నారు. మొత్తం రాజకీయ అంశాలన్నీ ఒకసారి వాళ్ళ డిస్కషన్కి వస్తున్నాయా? ఏంటి కార్యాచరణ? తప్పనిసరిగా అండి. తాజా పరిస్థితుల మీద మా జాతీయ అధ్యక్షుల వారితో ఈ రోజు మీటింగ్ ఉంది. మాకు చర్చిస్తుంటాం. రాష్ట్రంలో జరుగుతున్న, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద చర్చ జరుగుతుంది. అది వేరు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అండి కోరికలు తీర్చే, రాజకీయ నాయకులకు కోరికలు తీర్చే శిబిరంగా మారింది, కామధేనువుగా మారింది. ఇవాళ పేపర్ స్టేట్మెంట్లు ఇస్తుంటే చూస్తా ఉన్నాం. నా గతంలో కోరిక పలానా కాన్స్టిట్యున్సీలో చేసి ఎమ్మెల్యే కావాలనుంది, అక్కడ అవుతున్నాను, మంత్రి కావాలనుంది, మంత్రిని అవుతున్నానని ఈ రకంగా. అంటే బంగారు తెలంగాణ ఒక పక్క పెట్టేసి దీనికి ఆజ్యం పోశారు. ఇంకొకటి సార్, ముఖ్యంగా ఒకటే పాయింట్ చెప్పి వదిలేస్తా. ఇవాళ కేసీఆర్ గారు మొదట ప్రభుత్వం ఏర్పరచగానే ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకుపోయి సాగర్లో 48 గంటలు క్లాసులు పెట్టిండు అందరికీ. మనం ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలా, 29వ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా ఉండాలన్నాడు. కానీ మహానుభావుడు మేము కూడా మంచి పార్లమెంటేరియన్ కదా, మంచిగానే పెట్టిండులే అనుకున్నాం. కానీ ఇట్లాంటి ఆదర్శం ఉంటాడని మేము అనుకోలే. దేశంలోనే
అతి నీచమైనటువంటి రాజకీయ సాంప్రదాయానికి తెరతీసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ ఎంత దుర్మార్గం అండి. నూతనంగా ఏర్పడినటువంటి రాజకీయ కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒక విషయం అండి, కంప్లీట్ చేయండి, అది కూడా మాట్లాడదాం. ఇవాళ నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఒక రాజకీయంగా ఒక ప్రజాస్వామ్యంగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాల్సినటువంటి అంటే ఇప్పుడు వ్యక్తి కేసీఆర్ గారు గొలుసులేసి బలవంతంగా ఎవరైనా తీసుకెళ్తున్నారా? ఎవరు తాళ్ళు కట్టి గొలుసులేసి తీసుకెళ్తున్నారా? అది వెళ్ళిపోయే వాళ్ళు ఇష్టం లేకుండా అభివృద్ధి అనే వెళ్తున్నారా? ప్రలోభం అండి. క్లియర్ కట్ రిషి గారు పోయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్లే చెప్తున్నారు, మా కాన్స్టిట్యున్సీలకు 100 కోట్లు 200 కోట్లు లేకపోతే మా భూములు పోతే వాళ్ళకి నజరాలు ఇవ్వటం ఇవన్నీ కాన్స్టిట్యున్సీ అంటే చేస్తున్నాం, ప్రజల లేకపోతే అభివృద్ధి కదా, ప్రతిపక్షంలో కాన్స్టిట్యున్సీ ఉంటే ఉండలేకపోతున్నాం అని ఇవన్నీ చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆదర్శంగా ఉండాలి. ఏం అవసరం అండి? 63 తోటి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చిన నీకు ఒక అభద్రత, నీ కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం, నువ్వు ఒక ల్యాబింగ్ నడుపుకోవడం కోసం కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా పరిపాలిస్తారండి? ఇది సాధ్యమైందండి? అంటే ప్రజలు అనుకుంటున్నారు ప్రతిపక్షం అని ఎప్పుడు ముఖ్యమంత్రి చెప్తారా మాట? అదే ఈ ప్రజలే రేపు 2019లో ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల మీద ప్రజలే పెద్ద మార్పు కోరకపోతున్నారు. వీరు అనుకుంటున్నారు, నేను అంటున్నాను ఇవాళ, నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి బంద్ చేస్తానండి. ఇదే 78లో 1978లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో 286కు చేర్చుకున్నారు మొత్తం ఎమ్మెల్యేలని. ఆనాడున్నది ఒక జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, ఓంకార్ గారు, ఇట్లా ఒక 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు 78 ఎన్నికలు వచ్చేసరికి లాస్ట్ అసెంబ్లీకి. నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు 83లో వచ్చిన తర్వాత థంపింగ్ మెజార్టీ తోటి వచ్చి కేవలం 63 మంది పాత కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. మొత్తం కూడా డిపాజిట్లు గల్లంతాయి. మళ్ళా రాజకీయం అదే రాజకీయాన్ని రేపు 2019లో చూడబోతున్నాము. ఒక నిమిషం. రైట్. ఒకటేనండి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి మీరే వేణుల్లో పోడి సోనియా గాంధీ గారిని పోడి ఇలా సోనియా గాంధీ గారి పార్టీని మీరు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు మీ అధికారంతో, మీ డబ్బుతో విషయం ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణకు ఇచ్చినటువంటి పార్టీని ఇలా నువ్వు చీల్చి నిర్వీర్యం చేసి అధికారంలో కొనసాగాలనుకుంటున్నావు. అది ప్రజలు తీర్పు ఇస్తారు దానికి. ఎందుకంటే ఇప్పుడు మీరు నాయకులను తీసుకున్నంత మాత్రం పార్టీలు బలహీనపడతాయనేటువంటి ఒక భ్రమలో సమస్యలు వాళ్ళే కొని తెచ్చుకుంటారు. ఇలా నీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిన వాళ్ళే రేపు మీకు శాస్తి చేయబోతున్నారు. మీ టీఆర్ఎస్ నాయకులే మీకు శాస్తి చేయబోతున్నారు. ప్రభుత్వం సుఖేందర్ రెడ్డి గారి వ్యవహారం తెలియదు. ఆయన ఏదో ఎంపీకి రాజీనామా చేసి వస్తానంటే మీరు అక్కర్లేదు, ఎంపీగా ఉండగానే రమ్మని అడుగుతున్నారు అని చెప్పి ఏదో వార్తలు వస్తున్నాయి. ఒక విషయం రమేష్ గారు అన్నారు, ప్రజలే తీర్పిస్తారు. అప్పటిదాకా పార్టీ పనిచేసే గొంతుకు వస్తారా నేను అడుగుతున్నా. మంత్రి పదవి వచ్చి జగదీష్ రెడ్డి గొంతుకు వస్తారా అడుగుతున్నాను. మీరు అడిగిన సమాధానం చెప్పండి. మీకు అడిగినాక సమాధానం ఇవ్వనండి. అది మా పార్టీ ఎవరిని గొంతుకు వస్తారు? మా పార్టీలో ఇంటర్నల్ విషయం అయిందాక చూడండి. ఏం ఇంటర్నల్ విషయం అండి? పదవి పద్ధతి కాదు. ఏం మాట్లాడుతున్నారు? వేరే మాట్లాడినారు. మంత్రి పదవి ఇంటర్నల్ విషయం ఎట్లయితే సార్ అది మీ ఇష్టం. పార్టీ పదవి మీ పార్టీ ఇంటర్నల్ విషయం అయితే ఉండొచ్చు. ఆయన కోరుకొని మొత్తం ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలంతా మంత్రులు గారు ఇస్తారా? రాజ్యాంగం ప్రకారం ఎంతమందికి దాంట్లో మా అవసరాలు ఇట్ ప్రియారిటీ. అంటే ఈక్వేషన్ సెటిల్ అవుతుందా? తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆలోచన అంటే మీరు చెప్పిందే మేము వినాలా? ముఖ్యమంత్రి గారు నువ్వు రా నేను మంత్రి పదవి ఇస్తాను చెప్పినాడు ఎక్కడైనా? మీరు రాశారు అది ఎట్లా చెప్పండి. ఉద్యమంలో తెలంగాణ ప్రక్రియ జరిగినాక అప్పుడు మీరు అడగండి ఎవరైనా ప్రజలు నమ్ముతారని. అది ఏమిటో లేకముందే ఇప్పుడు ఎట్లా మీరు 15వ తారీఖు జాయినింగ్స్ అవుతాయా? తర్వాత అప్పుడు అడగండి ఎవరు గొంతు పోతారు. ఏమి లేకుండా ఉండండి, లక్షలు ఉండండి. ఉద్యమంలో పార్టీలో చేరిండ్రు. మంద జగన్నాథం గారికి రాజ్యసభ రాదు. ఉద్యమానికి ఎదురు నిలిచి మీ మీద మీకోసం కూడా వాళ్ళు సరే అది ఒకటి మా పార్టీ ఇంటర్నల్ విషయం. అది దాని గురించి ఇప్పుడు నాకు రాలేదంటే నేను కూడా బాధపడతాను. వచ్చేది అనుకుంటాను. రానప్పుడు పార్టీ దీనికి కట్టుబడి ఉండాల్సిందే మేమంతా. కాబట్టి అంటే మేము అంటే మీరు సీనియర్ నాయకుడు, సరే సీనియర్ పార్లమెంటరీ కాబట్టి అసంతృప్తి ఉండకపోవచ్చు, బట్ మిగతా వాళ్ళకి అసంతృప్తి ఉండదని కూడా చెప్పలేరు కదా. డెఫినెట్ గా లేదా అటువంటి వాళ్ళకి లేదా ఎటువంటి ఏవి చేయాలో అవన్నీ చేసి
మీద బుజ్జగించుకుంటామో లేకపోతే తీసుకొని పార్టీ ఇంటర్నల్ విషయం అది కాకుండా చూసుకుంటాము. Right. రెండో విషయము ఇప్పుడు ఆయన మాట్లాడుతూ అశాస్త్రీయంగా దుర్గాప్రసాద్ అన్నాడు మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందండి, ఏ పద్ధతి అన్ని వాదాడు. ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది ఏమిటండి అది, దాన్ని ఏ విధంగా నిర్వచిస్తారు, దానికి ఏం సమాధానం చెప్తారు? అభివృద్ధి చూసి ప్రతిపక్ష మరి ఇక్కడ కూడా అంతే, అధికారంలోకి వెళ్తున్నారు. ఇక్కడ కూడా అంతే, అభివృద్ధి చేసే వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటున్నాము. Right. మీ పక్క లేదా కనీసం ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎస్పీ రెడ్డిని లేదా కలిపేసుకుంటుంది. ఏమి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ పక్కన అంత ఉధృతంగా జరుగుతుంటే ఇక్కడ వచ్చి మమ్మల్ని ఏలిపెట్టండి. Right. 1,000తో మమ్మల్ని చూపిస్తే మీ 4,000 మీ పక్క చూపిస్తే గుర్తు పెట్టుకోండి. అది కాబట్టి దుర్గాప్రసాద్ గారు ఒక 30 సెకండ్స్ లో ఇవాళ జాతీయ అధ్యక్షుడితో ఏమేమి అంశాలు మాట్లాడుతున్నారు? టైం ఆయన కుమార్ కేసీఆర్ కుమార్ని ముఖ్యమంత్రి చేయాలని మరి లోకేష్ బాబు మేము రాజకీయాల్లో మీరు ఉన్నప్పుడు ఎంత ఉన్నాడండి? మరి మంత్రివర్గంలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టం అవసరమా? ముఖ్యమంత్రి గారు మనసులో లేని ఎందుకంటాడమ్మా? మరి ఈయన ముఖ్యమంత్రి కాలేదుగా, ముఖ్యమంత్రి కాలేదుగా ఇక్కడ. ఎందుకు కేడర్ కి బలం ఇచ్చే ఒక ప్రయత్నమేనా? ఏం జరుగుతుంది వాళ్ళు తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు దాదాపుగా అందరూ వెళ్ళిపోయారు, ఒకళ్ళిద్దరు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అన్న వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. సో మరి సమీక్ష ఏంటి, ఏం చేయబోతున్నారు? ఋషి గారు, తెలుగుదేశం పార్టీకి ఆటుపోట్లు కొత్త ఏం కాదు. 82 నుంచి కూడా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళా ఎప్పటికప్పుడు నిలబడి పైకి వచ్చినటువంటి పార్టీ. ఇవాళ 2014లో అక్కడ అధికారంలోకి వచ్చినాం, రేపు 2019లో కూడా ఇక్కడ ఎట్లా రావాలనేది దాని మీద ఒక ప్రణాళిక, సీట్లు పెంచుకోవాలి, అధికారంలోకి రావాలి. ఒక్క విషయం ఋషి గారు, ఇవాళ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ పోల, పార్టీ కేడర్ మొత్తం కూడా అదే విధంగా ఉంది. మళ్ళొక్కసారి మా నాయకుడు మా అందరికి కూడా ఒక నిర్దేశించడం కోసం, దిశానిర్దేశం కోసం ఈ రోజు మీటింగ్ పెట్టారు. ఖచ్చితంగా మేము ఒక ప్రణాళిక వేసుకొని తెలుగుదేశం పార్టీని తెలంగాణలో పేద ప్రజల పక్షాన, తెలుగుదేశం పార్టీ ఉంటేనే తెలంగాణలో పేదలకు న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతుంది. ఆ దిశగా మేము ప్రయాణిస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ ఉమేష్ గారు. దివాళ లైవ్ షో మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.